ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసమైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ ఇవ్వటం లేదండి. అమ్మవారి కోసమైనా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారు. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నానండి. నాకు మంచి జరిగింది కాబట్టి మీకు చెబుతున్నాను. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు వీడియో ఏమిటి అంటే చాలా క్విక్గా ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్ తెచ్చే వీడియో అండి. ఇది చాలా మందికి వ్యూస్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నవారికి. ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరూ కూడా సఫర్ అవుతున్నారు. అలాంటి ప్రాబ్లం అనేది ఈ రోజు నుంచి మీకు దూరం అవుతుంది. అది కూడా ఒక్క నిమిషంలో రిజల్ట్ వస్తుంది అంటే అది ఎంత పవర్ఫుల్లో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సంవత్సరం క్రితం అంటే 11 నెలల క్రితం ఈ వీడియో అయితే చేశానండి. ఇక్కడ చూశారు కదా, వశిష్ఠ అయితే కామెంట్ పెట్టారనమాట. ఈ పరిహారం చేశాక వారికి మంచి ఫలితం అనేది వచ్చిందంటండి. మీరు కామెంట్ చదవండి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చదవటం లేదు. వారికైతే మంచి జరిగింది. వారు నమ్మకంతో చేశారు కాబట్టి మంచి ఫలితం వచ్చింది. మీరు కూడా నమ్మకంతో వీడియో చూడండి, అప్పుడు పూర్తిగా మీకు అర్థమవుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అంత సమయం లేదు, పూజలు పరిహారాలు చేసే సమయం లేదు, రోజులు ఓపిక పెట్టే సమయం కూడా లేదు, మాకు టైం కూడా ఉండదు, సింపుల్గా ఏదైనా స్విచ్ బోర్డ్ కానీ ఏంజల్ నెంబర్ కానీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. అది కూడా అతి త్వరగా రిజల్ట్ అనేది రావాలి అని అయితే అడుగుతున్నారండి. అలాంటి వారి కోసమండి ఈరోజు వీడియో. కేవలం ఒక్క నిమిషంలో రిజల్ట్ అనేది వస్తుంది. ఒక్క నిమిషంలో మీకు కావలసిన వారిని ఎవరినైనా సరే మీ వశం చేసే అద్భుతమైన నెంబర్ అండి. ఈ నెంబరు ఒక్కసారి చెబితే చాలండి, నిద్రలో ఉన్నవారు కూడా ఉలిక్కి పడి లేచి పరుగున మీ వద్దకు వస్తారు. మీరు ఇక్కడ ఈ నెంబర్ ఒక్కసారి చెప్పగానే వారు అక్కడ ఆగం అయిపోతారు. వెంటనే వారి కదలికలు స్టార్ట్ అవుతాయి. వారి ఆలోచనలో మార్పులు వస్తాయి. ప్రతి క్షణము కూడా మీ గురించే మాట్లాడటం, మీ గురించే ఆలోచించడం చేస్తారు. వాళ్ళల్లో తపన ఎక్కువైపోతుంది, ఆరాటం ఎక్కువైపోతుంది. మిమ్మల్ని కలవాలి, మీతో ఎలాగైనా మాట్లాడాలి, మిమ్మల్ని మీట్ చేయాలని వారు తహతహలాడిపోతారు. నిద్రలో ఉన్న వారిని కూడా ఏదో ఒక శక్తి తట్టి లేపి వారు మీకు కాల్ చేసేలా చేస్తుంది. అంతటి అద్భుతమైన నెంబర్ అయితే ఈరోజు మీకు నేను చెప్పబోతున్నానండి. అసలు ఆ నెంబర్ ఏంటి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, కోసం రాయాలి అని మీరు అనుకుంటే గనక ముందు మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఈ విధంగా చూస్తేనే నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు అర్థమవుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే గనక మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఫ్రెండ్స్. వీడియో ఏమిటి అంటే, ఎవరైతే విడిపోయి ఉన్నారో, ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో, ఎవరైతే దూరంగా ఉన్నారో, ఇదివరకు ఇద్దరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. లేదా ఒక వ్యక్తికి పూర్తిగా కోపం ఉంది, ఒక వ్యక్తికైతే పూర్తిగా ఇష్టం ఉంది. ఇటువైపు ఉన్న వ్యక్తి ఎంత ప్రయత్నిస్తున్నా సరే అటువైపు ఉన్న వ్యక్తి కనీసం రెస్పాండ్ కూడా అవ్వటం లేదు. ఎన్నిసార్లు కాల్స్ చేసినా, మెసేజ్ చేసినా, పలకరించాలని చూసినా సరే ఏమాత్రం ఫలితం లేదు. కనీసం మాట్లాడటానికి, కన్నెత్తి చూడటానికి కూడా ఒప్పుకోవటం లేదు. అంత మొండితనంగా ఉన్నారు వారు. ఇటువైపు వారైతే వారిని ఎలాగైనా సరే కరిగించాలి, మళ్ళీ ప్రేమగా ఉండాలి, బంధం అనేది కొనసాగించాలి అని ఇటువైపు ఉన్న వారికైతే ఆశ అనేది ఉంది, కోరికైతే ఉంది. అలా దూరమైన వ్యక్తిని, తన కోరుకున్న వ్యక్తిని, కోల్పోయిన వ్యక్తిని
మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి తెచ్చుకోవాలి. వాళ్ళతో కలిసి మీరు సంతోషంగా ఉండాలి. అది భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు. ఒకసారి పిల్లల్ని తిట్టినా సరే, ఏదైనా కొట్టినా సరే వాళ్ళు ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కూడా. అలాంటి పిల్లల కోసం, మీకు దూరంగా ఉంటున్న పిల్లల కోసం, మీరంటే ఇష్టం లేని పిల్లల కోసం మీరు ఇదైతే చేసుకోవచ్చండి. ఎవరైనా సరే వశం చేసుకోవచ్చు కేవలం ఒక్క నిమిషంలో. ఇక్కడ వశం చేసుకోవటం అంటే తప్పేమీ కాదండి, భూతమాట కాదు. మనం ఇష్టపడుతున్న వారు భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మనతో సఖ్యత లేనప్పుడు, మనతో ప్రేమగా లేనప్పుడు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, మనల్ని పట్టించుకోనప్పుడు వారి ప్రేమ అనేది మనకి కావాలి. వారి ప్రేమ మనం కోరుకుంటున్నాము. అలాంటప్పుడు వారు మన వైపుకి రావాలి, మనతో ప్రేమగా ఉండాలి, వారి ప్రేమని మనకు పంచాలి. మన వైపుకి రావాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి ప్రక్రియలు చేస్తాం. దానిని వశం అంటారు. కానీ అదేదో తప్పేమో, తప్పు చేస్తున్నామేమో అని అయితే కాదండి. ఇక మీరైతే ఇలా ఒంటరిగా ఉన్నారు, మీకు ఇష్టమైన వారు దూరం అయిపోయారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీకు ఏంజల్ నెంబర్ అయితే చెప్తానండి. చాలా పవర్ఫుల్ అయిన ఏంజల్ నెంబర్. మీరు కనుక ఒక వైట్ పేపర్ తీసుకుని ఈ ఏంజల్ నెంబర్ రాసి ఒక్క నిమిషం కనుక మీరు మనసులో అనుకున్నారు అంటే, ఒక్క నిమిషం పూర్తవగానే మీరు కోరుకున్న వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. ఇక మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇది ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. ఇక రాత్రి సమయంలో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే రాత్రి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. సాయంత్రం సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి శబ్దాలు లేకుండా ఉన్న సమయంలో అయితే మీరు ఒక చోట కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత మీ మనసు నిండా ఒకే కోరిక ఉండాలి, ఒకే సంకల్పం ఉండాలి. ఒకే సంకల్పం ఉండాలి. అది ఎలా అంటే, మీరు కోరుకున్న వ్యక్తి మళ్ళీ మీ వశం అవ్వాలి. వారు మీ దగ్గరికి రావాలి. ఇదివరకటి ప్రేమ మళ్ళీ మీకు చూపించాలి. ఇది తప్ప ఎటువంటి ఆలోచన కూడా మీ మనసులోకి రానివ్వకండి. ఎటువంటి సౌండ్ వచ్చినా సరే మీ మైండ్ని డైవర్ట్ చేయకండి. ఎందుకంటే చాలామంది మేము చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ రాలేదు అని కొంతమంది అంటారు. కొంతమంది వచ్చింది అంటారు. మరి వచ్చిన వాళ్ళకి రిజల్ట్ ఎలా వచ్చింది, రాని వారికి ఎందుకు రాలేదు అంటే, రిజల్ట్ వచ్చిన వారు ఎంతో నమ్మకంతో చేశారు, న్యాయబద్ధమైన కోరికతో చేశారు, ఎంతో నమ్మి చేశారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. ఇక రాని వారు ఏమిటంటే, వారు సరైన నమ్మకం ఉండదు, లేదా ప్రయత్నంలో లోపమై ఉండవచ్చు, లేదా ధర్మబద్ధమైన కోరిక కాకుండా ఉండవచ్చు. మొత్తానికి ఏదో చిన్న మిస్టేక్ అయితే అక్కడ ఉందండి. లేదా మీ గ్రహస్థితి అనేది సరిగ్గా లేకుండా ఉండవచ్చు. కాబట్టి 1కి 2 సార్లు మీరు ప్రయత్నించండి. ఈ నెంబర్ని మీరైతే ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. బ్లాక్ పెన్ తప్ప మరి ఏ పెన్ అయినా వాడొచ్చండి. ఎటువంటి రూల్స్ అయితే లేవండి. నాన్ వెజ్ తినవచ్చు, పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు, టైంలో అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చండి. ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఒక ఏంజల్ నెంబరు రాయండి. అలా రాసేటప్పుడు వారిని ఊహించుకోండి, వారితో జీవితాన్ని ఊహించుకోండి, వారితో జీవితాన్ని ఊహించుకోండి. మీరు ఎంత డెప్త్గా ఫీల్ అవుతారో అంత మంచిగా రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మీకు స్క్రీన్ షాట్ చూపించాను కదా ఫ్రెండ్స్, నమ్మకంతో చేస్తే కనుక అలాంటి మంచి ఫలితాలు వస్తాయండి. ఇంకా చాలామందికి కూడా ఫలితం వచ్చాయి. నేను ఎక్కువ స్క్రీన్ షాట్ తీయలేదండి, అది ఒకటే ఉందన్నమాట. అందుకే వీడియోలో పెట్టాను, మీకు కూడా నమ్మకం కలుగుతుంది అని. ఇంకా పరిహారం ఏమిటి అంటే, ఇక వైట్ పేపర్ అయితే తీసుకున్నారు కదండి, దాని మీద రాయవలసిన నెంబర్ వచ్చేసి, ఏంజల్ నెంబర్ వచ్చేసి 54911663. ఈ ఏంజల్ నెంబర్స్ని ఎలా చెప్పాలి అంటే, మొబైల్ నెంబర్ చెప్పినట్టు చెప్పకూడదండి. 54911 ఇలా చెప్పకూడదు. సింగిల్గా 5491 ఈ విధంగా చెప్పండి. 54911663 ఈ విధంగా చెప్పాలండి. ఇలా ఒక పేపర్ మీద రాసి మీ సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి, యూనివర్స్ని ఎలా అడగాలి అని మీరు అనుకుంటే గనక, ఇక్కడ మీరు తనని నేను ప్రేమించాను, తన లేకుండా నేను ఉండలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను, నేను వారితో జీవితాంతం కలిసి ఉండాలి అని ఈ విధంగా అయితే మీరు అస్సలు చెప్పుకోవద్దు. ఇలా మీరు యూనివర్స్ని అడిగారు అంటే మీరు అవతల వైపు వ్యక్తికి వశం అయిపోతారు.
వారు అలాగే బెట్టు చేస్తూ ఉంటారు. వారు ఏమాత్రం కూడా కరగరు. తిరిగి మీరు వారికి వశం అయిపోతారు. వారి గురించే ఆలోచించడం, వారి గురించే ఏడవటం, వారి గురించే పరితపించిపోవటం, ఇక అస్తమానం అదే ధ్యాసలో ఉండిపోతారు. మీరైతే వారికి వశం అయిపోతారు. అలా కాదు. మీరు ఎలా అడగాలి విశ్వాన్ని అంటే, అతను నన్ను అర్థం చేసుకున్నాడు, మళ్ళీ ఆ వ్యక్తి నా జీవితంలోకి వచ్చారు, లేదా తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాము. నాకు అనుకూలంగా ఉన్నారు. నన్ను బాగా అర్థం చేసుకున్నారు. తన మొండితనాన్ని తగ్గించుకున్నారు. ముందు కంటే ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు నాతో చాలా ప్రేమగా ఉన్నారు. తను నా దగ్గరికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇద్దరి లైఫ్ కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరైతే ఈ విధంగా కోరుకోవాలండి. తను నా దగ్గరికి వచ్చాడు, ఇష్టపడుతున్నాడు. ఆమె అయితే తను నన్ను అర్థం చేసుకుంది. ఈ విధంగా ఉండాలే తప్ప నేను తన లేకపోతే ఉండలేకపోతున్నాను, ఈ విధంగా చెప్తే గనక మీరు వారికి వశం అయిపోతారు. ఇక్కడ చిన్న మెలిక ఉంది, చిన్న తేడా ఉంది. అది గుర్తించి మీరైతే ఈ పరిహారం చేసుకోండి. ఇక మీరైతే వైట్ పేపర్ మీద ఈ ఏంజల్ నెంబర్ రాసుకున్నారు కదండి. రాసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మీ చేతిలో పెట్టుకోండి. ఒక అరచేతిలో పేపర్ పెట్టుకుని మరొక చేయి ఉంటుంది కదండి, ఆ చేతితోటి ఈ పేపర్ మీద క్లోజ్ చేయాలి. ఆ విధంగా చేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. ఎలా అంటే, జరిగిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తను నా దగ్గరికి వచ్చేశారు, జరిగిపోయినట్లు మీరైతే తనతో జీవితాన్ని ఊహించుకోండి. తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. నిమిషం ఈ విధంగా మీరు ప్రశాంతంగా కూర్చుని ఈ విధంగా అనుకుని, మీకు సొంతమైన వ్యక్తి మీ దగ్గరికి వచ్చారు, వారు వశం అయ్యారు, వారి పేరుని పదే పదే తలుచుకుని వారితో జీవితాన్ని ఊహించుకోండి. ఖచ్చితంగా ఒక్క నిమిషంలో మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. చాలామందికి ఒక్క నిమిషంలో రిజల్ట్ అనేది కూడా వచ్చిందండి. ఒకవేళ మీకు ఒక్క నిమిషంలో రాలేదు అనుకుంటే గనక 11 డేస్కి వస్తుంది, లేదా 20 డేస్కి వస్తుంది. ఖచ్చితంగా వచ్చే తీరుతుందండి. ఇది ఏదైతే ఉందో ఒక్క నిమిషంలో రాకపోతే గనక మీరు ప్రతిరోజు కూడా ఏంజల్ నెంబర్ చెప్పుకుంటూ వారితో మీ జీవితాన్ని ఊహించుకుంటూ కాసేపు ధ్యానంలో అలా ఉండండి. అంతా జరిగిపోయింది, మంచిగా ఉంది అని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. రాసుకున్న పేపర్ ఏదైతే ఉందో మీరు పడుకునే ముందు మీరు పడుకునే దిండు కింద పెట్టుకుని పడుకోండి. కోరుకున్న వారు మీ వద్దకు వచ్చారు, లేదా వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, వారు పాజిటివ్గా మారిపోయారు, మీ మీద ప్రేమ చూపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ పేపర్ని తీసుకువెళ్ళి ఎవరూ చూడకుండా భూమిలో పాతిపెట్టేయండి. ఇలా మీరు నమ్మకంతో గనక చేశారు అంటే 100% రిజల్ట్ అనేది వస్తుందండి. ఒక్క నిమిషం నుండి 20 డేస్ వరకు మీరు ఇలా చేసినట్లయితే వారి నుంచి ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదంటే వారే రావటం కానీ, మీ వైపుకి మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నాము అన్నట్టుగా ఏదో ఒక మంచి వార్త అయితే మీ జీవితంలోకి వస్తుందండి. ఏదైనా సరే ఇక్కడ నమ్మకం ప్రధానమండి. నమ్మకంతో చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వచ్చింది కూడా, చాలామంది చేసుకుని సంతోషంగా ఉన్నారు. మీరు కూడా నమ్మకంతో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.